మెగా 157 మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో చాలా గ్రాండ్‌గా వస్తుంది సంక్రాంతి కానీ అందరూ ఒక బ్లాంక్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ టీమ్ వాళ్ళు ఎప్పుడు కూడా సరదాగా ఉండే అనిల్ రావిపూడి గారి టీమ్ నుంచి కూడా ఒక అఫీషియల్‌గా వార్నింగ్ వచ్చిందనమాట. కొంతమంది ప్రేక్షకులకి అది కూడా. ఏ విషయంలో ఇంత సీరియస్ అవుతున్నారాయన? సో ఖచ్చితంగా మెగా 157 చిరంజీవి గారు అలాగే అనిల్ రావిపూడి గారు వీళ్ళిద్దరు కలయికలో వస్తుంది సినిమా ఇది. సో నయనతార గారు కూడా దిగి చాలా బాగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సో ఆవిడ తెలుగు సినిమాల్లో ఇంత ఇన్వాల్వ్ అవ్వడం ఇదే చాలా అరుదు అనుకుంటా. ఇది ఫస్ట్ టైం కూడా కావచ్చు. సో అంటే చాలా మంచి క్యూరియాసిటీ ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ పైన. అయితే ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో హీరో గారి పేరు శివశంకర్ వరప్రసాద్గా కూడా ఆల్రెడీ ట్వీట్స్లో తెలిసిపోతుంది. సినిమా పేరు కూడా రఫ్ ఆడిద్దామని పెట్టబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఆ టైటిల్ని ఇప్పుడు దాకా ఎవరో వాడుకోలేదు. సో ఈ మధ్యన టైటిల్స్ అన్ని కూడా ముందు మాట్లాడుకుని ఫ్యాన్స్ అందరి నోట్లో అదే నానుతుంటే టైటిల్గా అదే ఫిక్స్ చేయమని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో అలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. త్రిబుల్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ. సో ఇది కూడా అదే విధంగా రఫ్ ఆడిద్దామని ఒక టైటిల్తో వెళ్ళిపోయేటట్టు ఉంది. సో అది పెడితేనే బాగుంటుందని ఫ్యాన్స్లో కూడా ఒక ఒపీనియన్ ఉంది. మరి డైరెక్టర్ గారు తీసుకుంటారు లేదా కానీ. సో ఈ సినిమా లుక్స్ మటుకి అసలు చిరంజీవి గారు చాలా ఫ్రెష్గా ఒక కొత్త కుర్రోడు, ఒక 30 ఏళ్ళ కుర్రోడు ఎలా ఉంటాడనే ఉన్నట్టుగా ఉన్నారనమాట. సో ఇందులో డ్రిల్ మాస్టర్గా కనిపించిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ ఇన్ఫర్మేషన్కే చాలా లీక్ అయిపోయింది ఇక్కడ. అంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నదే. ఇది కాక సోషల్ మీడియాలో కొంతమంది అంటే ఈ లీక్స్ అన్ని డైరెక్టర్ గారు ఏదో ట్వీట్ రూపంలో ఇస్తున్నారు. అంటే రీసెంట్ గా కేరళలో ఒక షూట్ అయింది, అక్కడేమో లీక్ వచ్చింది, ఇలా ఒక హింట్ రూపంలో ఇస్తున్నారు. అయితే ఏదో పెళ్లి కొడుకు గెటప్ లో చిరంజీవి గారు ఒక పడవ దిగుతూ వెళ్తారనమాట. సో అక్కడ షూట్ ఫినిష్ చేసుకుని వెళ్ళడమో షూట్కి వెళ్ళడమో ఏదో జరుగుతుంది. సో ఆ క్లిప్ ఎవరో దూరం నుంచి రికార్డ్ చేసింది, అది సోషల్ మీడియాలో బయటకు వచ్చింది అనమాట. సో ఇలాంటివి ఎవరన్నా బయటకు తీసుకొస్తే ఇంకా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. సో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది మూవీ అనేది రెడీ అవుతుంది, రెడీ అయినాక చూడాలి. టీజర్ ట్రైలర్ అలాంటి కంటెంట్స్ వాళ్ళే ఇస్తారు ఏదన్నా వస్తే. సో ఈ లోపే వాళ్ళ లుక్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రివీల్ ఇదంతా రివీల్ చేస్తే ఏమవుతుంది, చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోతుంది, పెట్టుబడిదారులకి కొంత ఇబ్బంది అవుతుంది ఏదో రూపాయన. సో ఇవన్నీ చాలా ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు సెట్స్లో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కంట్రోలబిలిటీ లేకుండా పోతుంది. అసలు చాలా సినిమాల సెట్స్లో ఇప్పుడు ఫోన్లు కూడా అలౌ చేయట్లా. సో మరి ఇంకా ఎట్లానో మరి చిరంజీవి గారి దగ్గర అంతే అదే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మోసం చేయాలి. సో వాళ్ళని ఎవడని ఇప్పుడు 10 మంది చుట్టూ ఉన్నప్పుడు ఎవరు తీశారని ఎలా బయటకు వచ్చిందని ఎవరు కనిపెట్టలేరు. సో ఇకపైన ఎవరన్నా ఏదన్నా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇలాంటి వీడియోలు బయటకు వస్తే ఫస్ట్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఈఎంఐ అడ్రస్ అంతా ట్రాక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. సో అదే ఆ టీం వార్నింగ్ ఇచ్చారు. సో సాహు గార్పటి గారి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో ఆల్రెడీ ఆయన వీళ్ళ కాంబినేషన్లో భగవంత్ కేసరి చూసాం మనం. సో అట్లా ఇప్పుడు ఆయన మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అనమాట. సో రావిపూడి గారితో ఒక మంచి అవుట్పుట్ తీసుకుంటారు. అందులో చిరంజీవి గారితో అంటే ఆయనకి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలుగా కాసుల వర్షం కురవదు. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి సినిమా, ఒక మంచి హైప్తో వస్తున్న సినిమాకి ఇట్లాంటి లీక్స్ వస్తే ఏమవుతుందంటే టీం కొంత ఇబ్బంది పడుతుంది. సో అలాంటి చేయొద్దని వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇంకా ఎవరన్నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏదో బాస్ అనే క్యూరియాసిటీతో వేస్తే కనుక వాళ్ళు ఆ వేసే ఉద్దేశాలు ఉంటే మానుకోవడం మంచిది.